గత 9 ఏళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అటవీ శాఖ కీలక అడుగులు వేసింది. అడవి ఏనుగులను అదుపులోకి తీసుకువచ్చి దారి మళ్లించేందుకు జయంత్, అభిమన్యు పేర్లతో 2 కుంకి ఏనుగులు శనివారం జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోకి వచ్చిన కుంకి ఏనుగులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసూన, అటవీ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం జిల్లాలో 2 గుంపులుగా సంచరిస్తున్న 12 అడవి ఏనుగులు రైతులను, గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఏనుగుల దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా పంటలు ధ్వంసమై రైతులు భారీ ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సీతానగరం మండలం గుచ్చిమి వద్ద అటవీ శాఖ ప్రత్యేక ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 29న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి ఆపరేషన్ గజాను అధికారికంగా ప్రారంభించి కుంకి ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను దశల వారీగా మచ్చిక చేసి సంరక్షణ కేంద్రానికి తరలించే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ అడవి ఏనుగుల సమస్యతో ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కుంకి ఏనుగుల రాకతో శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో గుచ్చిమి కేంద్రాన్ని కేవలం ఏనుగుల నియంత్రణ కేంద్రంగా మాత్రమే కాకుండా జీవ వైవిధ్య పార్కుగా అభివృద్ధి చేసి అరుదైన వృక్ష, జంతు జాతుల సంరక్షణతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కుంకి ఏనుగుల రాకతో మన్యం ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడుండే రైతులు, ఇక్కడుండే ప్రజానికానికి ఏనుగులు బెడద మీ అందరికీ తెలిసిందే. అయితే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దయ వలన, ఈ కూటమి ప్రభుత్వం వలన ఇక్కడుండే రైతులకు ఉపయోగకరంగా ఇక్కడుండే మనకి ఎంత ప్రాణ నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 8 మంది రికార్డ్స్ ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వాటికి శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని ఎతికారు. 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం, దానికి చాలా సరైన విధంగా స్పందిస్తూ ఖచ్చితంగా కుంకి ఏనుగులను మీ యొక్క పార్వతీపురం మన్యానికి ఇస్తాను అనడమే కాకుండా ఈరోజు వీటికి షెల్టర్ కూడా రెడీ చేశారు. ఈరోజు జయంతి అండ్ అభిమన్యు అని 2 ఏనుగులను కూడా మన దగ్గరికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఆహ్వానం పలుకున్నాం. ఈరోజు మాకు తీసుకొచ్చిన చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ విశాఖపట్నం గారికి, అలాగే డిఎఫ్ఓ గారికి, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా జిల్లా తరపున, మా నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇక ప్రాణ నష్టం జరగదని, రైతులకి మరీ ఎక్కువగా ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి ఏనుగులు వచ్చాయి. ఇందాకలే సిఎఫ్ఓ గారు కూడా చెప్పున్నారు మీ అందరికీ. అది టెక్నికల్గా ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేది. ఈ వాతావరణంకి వాటికి సర్దుకున్న తర్వాత, ఈ వాతావరణం చుట్టూ తిరిగిన తర్వాత ఏనుగుల దగ్గర తీసుకెళ్ళడం, ఏనుగులు తీసుకురావడం, ఇది ఆ ఒక్క విషయమే కాకుండా ఇది ఒక డైవర్సిటీ పార్క్గా చేయాలనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక్కడ మనకి ఎండేంజర్ అయిపోతున్న స్పీసెస్ కానీ, మొక్కలు కానీ, అలాగే ఏవైనా ఇక్కడ పెట్టే ఆలోచనలో కూడా తీసుకోవడం, ఇదొక అట్రాక్టివ్ ప్లేస్ అవడమే కాకుండా ఒక ఆదర్శనీయమైన ప్లేస్ కూడా అవుతుందనే విషయాన్ని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ఎండ్ అయిపోతున్న స్పీసెస్ని కూడా తీసుకురావాలి, మొక్కలు తీసుకురావాలన్న ఆలోచన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉండడం, మన ప్రాంతంలో కూడా ఒక మంచి ఆలోచన తీసుకురావడం, ఆయనకి ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఈ 2 రాకతో మనకుండే ప్రజలకి, రైతులకి కష్టాలు పోతాయనే ఒక ఆశాజనకంగా అయితే ఉన్నాం.